ఏపీ శాసనమండలి సమావేశాలు కొనసాగుతున్నాయి. ఇప్పుడు అలా చూద్దాం. ప్రారంభించబడుతుంది అధ్యక్ష. ఇప్పటి వరకు చేసిన ఖర్చు 385 కోట్ల అధ్యక్ష. అయితే మనందరం కూడా ఇక్కడ గమనించాల్సిన విషయం, పులివెందుల నియోజకవర్గంలో గతంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఆనాటి ముఖ్యమంత్రి ఆయన అక్కడ శాసనసభ్యుగా ఉన్నా కూడా వారి హయాంలో శాంక్షన్ అయిన ఈ వర్క్ ని కనీసం వాళ్ళు డబ్బులు కేటాయించి ఆ కార్యక్రమాన్ని పూర్తి చేసుకోలేపారు అధ్యక్ష. మా ఎన్డీఏ ప్రభుత్వ కూటమి మాత్రం స్పష్టంగా గౌరవ సభ్యులు తెలియజేయడం జరుగుతుంది అధ్యక్ష. ఎట్టి పరిస్థితుల్లో సెప్టెంబర్ 30 తారీఖు కల్లా ఈ పథకాన్ని పూర్తి స్థాయిలో ప్రారంభిస్తామని మీకు చెప్తాను అధ్యక్ష. ₹420 కోట్ల ఖర్చుతో జలజీవన్ మిషన్ కింద 300 గ్రామాలకు మంచినీటి సౌకర్యం కల్పించాలని చెప్పి ఆ టెండర్లు పిలవడం జరిగింది. 2020లో పనులు ప్రారంభించడం జరిగింది అధ్యక్ష. ఎక్కడైనా పనులు చేసేటప్పుడు ఆ వాటర్ స్కీమ్ సక్సెస్ కావాలంటే ఇంటేక్ వెళ్ళు ఇన్ఫిల్ట్రేషన్ వెల్స్ పెట్టడం జరుగుతుంది అధ్యక్ష. కానీ గతంలో 1900 Sir, I request you, sir. Chairman garu, that's not the way the house should be conducted, sir. House cannot be conducted like that, sir. Unruly behavior by the members. We desk దగ్గరకు వచ్చి వాళ్ళు అడ్డుకోవడం అనేది కరెక్ట్ కాదు సార్. ప్లీజ్ బ్రింగ్ ద హౌస్ టు ఆర్డర్ ఫస్ట్ సార్. మీరు హౌస్ ని దయచేసి మీరు సజావుగా జరిగే విధంగా సహకరించమనండి. మీరు ఆ విధంగా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వండి సార్. దట్స్ నాట్ ద వే టు రన్ ద హౌస్ సార్. కూర్చోండి సార్. సార్ సభ ముందు సజావుగా జరగాలి కదా సార్. ప్లీజ్ బ్రింగ్ ద హౌస్ ఇన్ టు ఆర్డర్ సార్. మీరు సభని ఆర్డర్లో తీసుకురండి ముందు. ప్రభుత్వం నుంచి మేము సమాధానం చెప్తున్నాం, వాళ్ళని కూర్చోమని చెప్పండి. దయచేసి మీరు ఆ విధంగా వారికి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వండి సార్. మీరు అధ్యక్ష ఈ విధంగా మాట్లాడతారు సార్. చెప్తున్నాను, ఆర్డర్ తీసేయండి సార్. మీరు చెప్తున్నాను, ప్రభుత్వం అంటే పారదర్శకంగా ఉండాలి. ప్రభుత్వం అంటే తర్వాత భేదం ఉండకూడదు. ప్రభుత్వం అంటే అందరికీ న్యాయం జరగాలి. కానీ మనం జరిగిన డిఎస్సీ ఎక్కడ భారతదేశంలో లేని విధంగా, రాష్ట్రంలో లేని విధంగా జరిగిన అవతరణ మీద అందరూ చర్చిస్తున్నాం. ప్రజలందరూ అందరూ 3 లక్షల మంది అభ్యర్థులకి ఏ రకంగా మోసం చేసి ఏ రకంగా అమ్ముకున్నారో, ఏ రకంగా వాటి వచ్చి మార్కెట్ లో సేల్ చేస్తారు. దాని మీద హౌస్ ని ఆర్డర్లో పెట్టండి. హౌస్ ని మీరు ముందు ఆర్డర్లో పెట్టండి. మీరు ఎట్లా ఇస్తారు సార్ మైక్? మీరు మైక్ ఎట్లా ఇస్తారు సార్ మీరు ప్రతిపక్ష నాయకుడికి? సార్ ఏం సార్ అది? ఈ టేబుల్ ని కొట్టుంటే మీరు ఏం చేస్తున్నారు సార్? మీరు అధ్యక్ష, చైర్మన్ గారు డిఎస్సీ మీద మాట్లాడే నైతిక హక్కు గొడ్డల పార్టీకి లేదధ్యక్ష. అందులో గతంలో పనిచేసినటువంటి విద్యాశాఖ మంత్రి సిగ్గుపడాలి. 5 సంవత్సరాల అధ్యక్ష, 2019 నుంచి 2024 వరకు నిరుద్యోగ యువతకి మెగా డిఎస్సీ ఇస్తామని చెప్పి, నోటిఫికేషన్ చేస్తామని చెప్పి 5 సంవత్సరాలు ఆస్తులు తాకట్టు పెట్టుకొని మొత్తం అప్పులు చేసి ట్రైనింగ్ చేసి ఎలక్షన్లో మాటిచ్చి మాట తప్పారు అధ్యక్ష. మాట తప్పారు. 5 సంవత్సరాలు నిరుద్యోగుల జీవితాలతో ఆడుకున్నారు. అందులో బొత్స సత్యనారాయణ గారు అధ్యక్ష విద్యాశాఖ మంత్రిగా ఉండి కనీసం వాళ్ళ గొప్పల పార్టీ అధ్యక్షుడికి చెప్పి నోటిఫికేషన్ ఇచ్చుకోలేనటువంటి
చేసినటువంటి పెద్దమ్మ ఈ రోజు మళ్ళీ శాసనమండలిలో మాట్లాడుతున్నారు అధ్యక్ష. సిద్ధంగా ఉన్నాం, మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నాం. ఈ బుక్లెట్ పంపిస్తాం, వాళ్ళందరికీ చదువుకోమనండి. ఎక్కడైనా సరే చిన్న పొరపాటు జరిగింది అధ్యక్ష, చిన్న తప్పు జరిగితే సిగ్గుండాలి. డిఎస్సి పెట్టలేదు, డిఎస్సి పెడితే 300 కేసులు అధ్యక్ష, 300 కేసులు కోర్టులో వేశారు. కోర్టు కూడా చేమోట్లు పెట్టి మీకు సిగ్గు లేదని కోర్టు కూడా తిట్టినా సరే మళ్ళీ శాసన మండలిలోకి వచ్చి ఇది మాట్లాడడానికి నైతిక హక్కు ఎక్కడ ఉంది అధ్యక్ష? మీరు చైర్మన్ గా డిఎస్సిని పిలవండి, డిఎస్సిని పిలవండి, అందరితో మాట్లాడండి, చర్చకు పెట్టండి. ఈ 4 రోజులు దీని మీద చర్చ పెట్టండి. మాట్లాడడానికి చెప్పడానికి ప్రతి పాయింట్ ఈ రోజు గొడ్డల పార్టీ అధ్యక్షులు గొడ్డల పార్టీ ఏ అనుమానాలు ఎక్స్ప్రెస్ చేసిందో, ఏ పాయింట్లు అయితే లేవనెత్తారు ప్రతి పాయింట్ కి ఆన్సర్ చేయడానికి సిద్ధంగా ఉన్న అధ్యక్ష. సిగ్గు లేకుండా 5 సంవత్సరాలు మోసం చేసి యువతకు దగా చేసి ఈ ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం డిఎస్సిని నిర్వహించి సకాలంలో ఉద్యోగాలు ఇచ్చాం అధ్యక్ష. సంవత్సరం అయిన తర్వాత కావాలని చెప్పి సంవత్సరం మొద్దు నిద్రలో ఉండి కావాలని చెప్పి ఈరోజు విమర్శలు చేస్తుంటే బాధ కలుగుతుంది అధ్యక్ష. ఈరోజు ఎవరు